అండి ఇదైతే కన్నా మనకి మంగళవారం రోజు మార్నింగ్ అనమాట. ఇంకా పాలు అయితే పెట్టేశాను. ఇంకైతే కన్నా కిటికీలు అయితే కన్నా మాకు కిచెన్లో ఓపెన్ చేస్తే కన్నా మనకైతే కన్నా సూర్యకిరణాలు అనేది ఫేస్ మీద అయితే కన్నా పడతాయండి. ఇంకా నా ఫేస్ మీద అయితే మీకు క్లియర్గా కనిపిస్తాయి. అబ్జర్వ్ చేస్తే సూర్యకిరణాలు కూడా ఇంట్లోకి వస్తూ ఉంటాయి. ఇంకా నాకు మా వారికి అయితే కన్నా కాఫీ అయితే కలుపుకునేసా. ఇంకా మా అమ్మాయి అయితే కాఫీ తాగదు. ఇంకా పల్లికాంట మా అత్తయ్య కూరగాయలు ఎత్తుకుని ఇచ్చి పంపించింది. ఇంకా అన్నపగింజలు అయితే ఒలుస్తున్నాం అనమాట. ఇంకా అన్నపగింజల మసాలా కర్రీ చేద్దామనేసి ఇంకా కొన్ని అయితే కానీ వచ్చేసి ఆల్రెడీగా విజిల్కి అయితే పెట్టేశాను. ఇంకా నిన్న మాకైతే కానీ కార్పెంటర్ వాళ్ళు పని అయితే చేశారు. ఇంక ఇంటికల్లా కొంచెం ఇవి నాకు దేవుని రూమ్కి డోర్లు కల్లంటే పెట్టించారు. ఇక్కడ కిచెన్లో బాక్సులకంతా కబోర్డ్స్ లాగా అయితే కానీ పెట్టారు, కానీ కింద సెల్ఫ్ టైప్ లేదనమాట. ఇంకా అట్లంతా పైన పెట్టుకుంటే కింద పడిపోతాయి కదా, ఇంకా ఇల్లు అయితే సదరలేదు. ఇంకా వాళ్ళు అవి పెట్టించారు. ఇంకా మా అమ్మాయి చిన్న చిన్న గారెలు అయితే వేసింది. ఇంకా సరేలేని అవే 4 తినేసాను. ఇంకా కింద అయితే కన్నా ఇట్లా సెల్ఫ్ లాగా ఒకటి పెద్దది, ఇంకో సైడ్ అయితే కన్నా చిన్నవి 2 స్టెప్లు అయితే కన్నా పెట్టించుకున్నాం అనమాట. ఇంకా అవంతా అక్కడ సర్దుకోవచ్చని, లేకుంటే ఒకదాని మీద ఒకటి పెడితే కింద పడిపోతాయి కదా, ఇంకా ఎత్తుకోవాలంటే కూడా కష్టము. అయినా వాళ్ళు పైన పెట్టిండల్లా వాళ్ళకి ఆ టైల్స్ ఎంత బాగా నచ్చి అయితే వేయించుకున్నంట. దాని మీద చిన్న మేక కూడా ఉండకూడదమ్మా అన్నారు. ఇంక సర్లేనాము. ఇంక సర్లేని మా అమ్మాయి అయితే కన్నా ఇంకా తెల్లవారితో అయితే కన్నా పూజ అయితే చేస్తుంది. ఇంకా నేను ఆ కార్పెంటర్ వాళ్ళు వచ్చి పని చేసాను తెలిపిన తర్వాత మళ్ళీ నేను ఇంటి ముందర కడిగి ఇంకా మనకి రావుకాలంలో దీపాలు పెడతాం కాబట్టి ఇంటి ముందర ముగ్గు అయితే వేసాను అనమాట. ఇది నేనైతే కన్నా కుబేర్ ముగ్గు అనుకుంటున్నాను. మామూలుగా అయితే ఇట్లే వస్తుందన్నమాట. లాస్ట్లో పద్మం వచ్చింది. మీరేమంటారో అయితే నాకు తెలియదు, ఎందుకంటే మళ్ళీ ఒక పేరు పెడితే ఇంకోటి పెడతారు కదా, అందుకనేసి నేను ముందే చెప్తున్నాను. ఇంకా పూజ విధానం అంతా అయితే కన్నా నేను చూపించలేదు. డైరెక్ట్గా పూజ చేసినది కొంచెం వీడియో అయితే తీసి లాస్ట్లో అయితే యాడ్ చేశాను. ఎందుకంటే ఆల్రెడీగా నేను చాలా షార్ట్లలో చెప్పాను మీకు సుబ్రహ్మణ్య స్వామికి పూజ ఎలా చేసుకోవాలా ఏ విధానంగా అనేసి. అందుకని నేను ఈరోజు అయితే కానీ ఇదంతా ఏం చెప్పలేదనమాట. నేనైతే కానీ ఇంకా చామంతులు అయితే కానీ మాల అయితే కానీ గుచ్చేసి స్వామికి వేసాను. ఇంకా లక్ష్మీ అమ్మవారికి కూడా ఒకటి గుచ్చాను అనమాట. చామంతులు అయితే ఇప్పుడు చాలా తక్కువ, పూలు అయితే కన్నా మనకి కిలో 50 రూపాయలే కాబట్టి ఇంక నేను మొన్న అయితే కన్నా 3 కిలోలు తీసుకున్నాను. ఇంక ఈ నెక్స్ట్ ఫ్రైడేకి కూడా మనం కొన్న అవసరం లేదనమాట, ఆ పూలే సరిపోతాయి. ఇంక స్వామికి అయితే నైవేద్యం ఏం పెట్టలేదు, ఎందుకంటే కార్పెంటర్ వాళ్ళు వచ్చి ఆ పని చేసేంత పోయే ఇంక ఇల్లు అంతా అదంతా క్లీన్ చేసే నాకు టైం పట్టింది. స్వామికి కొబ్బరికాయ అయితే కన్నా పెట్టేసాను అనమాట. అంటే కొట్టి అదే నైవేద్యంగా అయితే సమర్పించాను అనమాట. ఇది 3వ వారము. ఆల్రెడీగా నేను ఒక షార్ట్ పూజగా అయితే కన్నా ఆల్రెడీగా అప్లోడ్ చేసేసాను దేవుంది పెట్టి. ఇంకా నేను ఇదైతే కన్నా క్లియర్గా మీకు చూపిద్దామనేసి అయితే కన్నా ఈ షార్ట్ అయితే వేస్తున్నాను. ఇంకా 4 చెనిమల్లి పూలు ఉంటే అవి అయితే తుంచి అక్కడైతే డెకరేషన్గా పెట్టుకున్నాను. మామూలుగా నేను న్యూస్ పేపర్ లేను, క్లాత్ వేస్తాను. అక్కడ ఇంకా సామాన్లు ఉండే తెచ్చుకోలేదు కాబట్టి అందుకనేసి నేను క్లాత్ లేదనమాట. నెక్స్ట్ ఫ్రైడేకి ఎత్తుకున్నా మొత్తం క్లాత్లతో వేసి అట్లంతా నీట్గా సెట్ చేసుకుంటా దేవుని రూమ్ ఇంకొంచెం బాగా, ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన ప్లేస్లోనే పెట్టాను అనమాట. ఓకే అండి, బాయ్ అండి.